హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై స్టడీ హబ్. ఆల్రెడీ మనం జనరల్ అవేర్నెస్లో యుఎన్వే గురించి ఒక పార్ట్ 1 క్లాస్ అయిపోయింది. నెక్స్ట్ పార్ట్ 2 క్లాస్ విషయానికి వస్తే ఏంటంటే దీంట్లో మనకి G4, G5, G7, G8, G20లో ఉన్నటువంటి కంట్రీస్ వాటిని ఏ విధంగా గుర్తుంచుకోవాలి ఒక కోడింగ్ రూపంలో ఈజీగా మీరు ఐడెంటిఫై చేసే విధంగా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందన్నమాట. దీంట్లో నుంచి మేజర్గా చాలా ఇంపార్టెంట్ టాపిక్, చాలా టఫ్ టాపిక్ అన్నమాట ఇది. కాబట్టి ఏంటంటే మనం ఈజీ కోడింగ్ విధానంలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఫస్ట్ విషయానికి వస్తే G4 తీసుకున్నట్లయితే ఈ G4 కంట్రీస్ని ఏ విధంగా మనం ఈజీగా ఐడెంటిఫై చేయాలో చూద్దాం. ఈ G4లో మనకు వచ్చినటువంటి కోడ్ ఏంటంటే మనం తీసుకున్నటువంటి కోడు బాజా 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 ఇది కోడ్ అనమాట. ఈ బాజా బాజాలో కోడ్ తీసుకున్నట్లయితే బా మీన్స్ భారత్ అనమాట. బా మీన్స్ భారత్, ఇక్కడ బా మీన్స్ భారత్, జా మీన్స్ జపాన్ జపాన్ అండ్ నెక్స్ట్ బా మీన్స్ బ్రెజిల్. బా మీన్స్ బ్రెజిల్ అనమాట. హియర్ బ్రెజిల్. ఈ జా మీన్స్ జపాన్ జపాన్. ఈజీగా మనకి బాజా బాజా G4లో కంట్రీస్ ఏంటంటే బాజా బాజా అనమాట. బా మీన్స్ భారత్, జా మీన్స్ జపాన్, బా మీన్స్ బ్రెజిల్, జా మీన్స్ జపాన్ అనమాట. సారీ 2 times జపాన్ వచ్చిందిగా. జర్మనీ, జపాన్ అండ్ జర్మనీ. ఇవి 4 కంట్రీస్ మనకి వచ్చేసేసి G4లో ఉన్నటువంటి కంట్రీస్ అనమాట. నెక్స్ట్ G5లో కంట్రీస్ కోసం G5లో కంట్రీస్ని ఏ విధంగా గుర్తుంచుకోవాలంటే G5లో అంటే 5 కంట్రీస్ ఉంటాయి కాబట్టి మనకి తెలిసినటువంటి బ్రిక్స్ నుంచి ఈ బ్రిక్స్లో ఉన్నటువంటి కంట్రీస్ నుంచి ఆర్ని రిమూవ్ చేసి ఆర్ ప్లేస్లో మెక్సికో అప్లై చేయాలి. హియర్ ఆర్ ప్లేస్లో మెక్సికో తీసుకోవాలి. దేర్ఫోర్ హియర్ బి అంటే మనకి బి మీన్స్ బ్రెజిల్. ఇక్కడ విషయానికి వస్తే బి మీన్స్ బ్రెజిల్, ఆర్ ప్లేస్లో మెక్సికో అనుకున్నాం. ఆర్ ప్లేస్లో మెక్సికో, ఐ ప్లేస్లో ఇండియా, ఇక్కడ సి ప్లేస్లో చైనా, ఇక్కడ ఎస్ ప్లేస్లో సౌత్ ఆఫ్రికా. ఇవి వచ్చేసేసి మనకి ఈ G5లో ఉన్నటువంటి దేశాల విషయానికి వస్తే ఒకటేమో మనకి బ్రెజిల్, ఆర్ ప్లేస్లో మెక్సికో పెట్టుకోవాలి, అండ్ ఐ ప్లేస్లో ఇండియా, సి ప్లేస్లో చైనా, ఎస్ ప్లేస్లో సౌత్ ఆఫ్రికా. ఇది మనకి G5లో ఉన్నటువంటి కంట్రీస్ సంబంధించినటువంటి ఈజీ ట్రిక్. ఏంటంటే బ్రిక్స్లో ఉన్నటువంటి ఆర్ని రిమూవ్ చేసి మెక్సికోని అప్లై చేసినట్లయితే టోటల్గా మనకు వచ్చేటువంటి 5 దేశాలే G5లో ఉన్నటువంటి దేశాలు. G4 అంటేనేమో బాజా బాజా అనమాట. బా మీన్స్ భారత్, జా మీన్స్ జపాన్, బా మీన్స్ బ్రెజిల్, జా మీన్స్ జర్మనీ. ఈ రెండు మనకి G4 అండ్ G5లో ఉన్నటువంటి కంట్రీస్ అనమాట. నెక్స్ట్ వన్ G8 తీసుకుందాం. ఇక్కడ మనకి G8 తీసుకున్నట్లయితే G8 యొక్క కోడ్ విషయానికి వస్తే G8కి ఉన్నటువంటి కోడ్ ఏంటంటే బిఎఫ్ కార్. మనం భద్రతా మండలిలో ఉన్నటువంటి సభ్య దేశాలని బిఎఫ్ కార్ అనుకున్నాం ఆల్రెడీ. FBR బిఎఫ్ కార్. FB అయినా ఫేస్బుక్ అయినా తీసుకోండి, బిఎఫ్ బాయ్ ఫ్రెండ్ అంటాక బిఎఫ్ ప్లస్ కార్. ఈ విధంగా అయినా తీసుకోండి. బిఎఫ్ కార్ ప్లస్ ఈజాజా, ఈ జా. హియర్ బిఎఫ్ కార్లో మనకి ఏంటంటే బి మీన్స్ మనకి వచ్చేసేసి బీని తీసుకున్నట్లయితే బ్రెజిల్, బి మీన్స్ బ్రిటన్, ఎఫ్ మీన్స్ ఫ్రాన్స్. ఇక్కడ సి ప్లేస్లో మనకి యాక్చువల్లీ బిఎఫ్ కార్లో సి అంటేనేమో చైనా వస్తుంది, కానీ మనం ఇక్కడ చైనా తీసుకోకుండా కెనడా అప్లై చేయాలి. కెనడా ఇదొకటి డిఫరెన్స్. కెనడా. ఏ మీన్స్ అమెరికా, ఆర్ మీన్స్ రష్యా. ఇది మనకి బిఎఫ్ కార్కి టోటల్గా వచ్చేసేసి
నెక్స్ట్ ఈ జాజాలో ఈ మీన్స్ ఇటలీ, జా మీన్స్ జర్మనీ, జా మీన్స్ జపాన్. ఇవి టోటల్గా మనకి వచ్చేసేసి G8లో ఉన్నటువంటి దేశాలు ఏమిటి అంటే ఇక్కడ వచ్చేసేసి బిఎఫ్ కార్ ప్లస్ ఈ జాజా, బిఎఫ్ బాయ్ ఫ్రెండ్ కార్ అన్నమాట ప్లస్ ఈ జాజా. బిఎఫ్ కార్లో బ్రిటన్, ఫ్రాన్స్, సి ప్లేస్లో చైనాని రిమూవ్ చేసి కెనడా పెట్టుకోవాలి, అండ్ ఏ ప్లేస్లో అమెరికా, ఆర్ ప్లేస్లో రష్యా అనమాట. ఈ జాజాకి ఇటలీ, జర్మనీ, జపాన్. ఇది టోటల్గా వచ్చేసేసి మనకి ఈ G8లో ఉన్నటువంటి కంట్రీస్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ G7 తీసుకున్నట్లయితే G7కి G8కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఒకటే కాబట్టి ఈ G8లో ఉన్నటువంటి రష్యాని రిమూవ్ చేసినట్లయితే G8లో ఉన్నటువంటి రష్యాని G8 మైనస్ రష్యా, G8 నుండి ఒక రష్యాని రిమూవ్ చేస్తే మనకి వచ్చేసి ఏంటంటే ఈ G7 అనేది రావడం జరుగుతుంది. అంటే G7కి G8కి డిఫరెన్స్ ఏంటంటే కేవలం రష్యా మాత్రమే G7లో ఉండదు, G8లో రష్యా ఉంటుందన్నమాట. కాబట్టి ఇది 8, ఇది 7. దీంతో మనకి G4 అయిపోయింది, G5, G7, G8 ఇవి 4 కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ వన్ విషయానికి వస్తే G20 మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, ఈజీగా మనం గుర్తుంచుకోవచ్చు ఈ టాపిక్ సంబంధించినటువంటి కంట్రీస్ అన్నిటిని. ఇప్పుడు G20 తీసుకుందాం. G20 ఈ G20 యొక్క కోడ్ తీసుకున్నట్లయితే మనకు వచ్చేసేసి G20లో G8 ఉంటుంది అండ్ G8 కంట్రీస్ ప్లస్ G5 కంట్రీస్, G8 ప్లస్ G5 అండ్ ఆల్సో ఇక్కడ మనకి కోడ్లో ఆ ఈ సోదట ఇది మనకు వచ్చేసి కోడ్ G8 ప్లస్ G5 అండ్ మనకి ఈ సోదట మొత్తం వచ్చేసేసి G8లో ఉన్నటువంటి కంట్రీస్ ఆల్సో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఇందాకలే. ఇది G8లో 8 కంట్రీస్ ప్లస్ ఆల్సో G5 గురించి చెప్పుకున్నాం ప్లస్ 5 కంట్రీస్ అండ్ ఇక్కడ నెక్స్ట్ అగైన్ మనకి ఇక్కడ ఈ సోదట ఆ మీన్స్ మనకు వచ్చేసేసి అర్జెంటైనా, ఆ మీన్స్ అర్జెంటైనా, ఆ మీన్స్ ఆ అంటేనేమో అర్జెంటైనా, రెండవ ఆ మీన్స్ ఆస్ట్రేలియా. నెక్స్ట్ ఈ మీన్స్ ఇటలీ అండ్ నెక్స్ట్ వన్ ఈ మీన్స్ యూరోపియన్ యూనియన్, EU అంటాం, యూరోపియన్ యూనియన్ EU అండ్ సో మీన్స్ సౌదీ అరేబియా. నెక్స్ట్ ద మీన్స్ దక్షిణ కొరియా అండ్ టా మీన్స్ టర్కీ అనమాట. ఇప్పుడు టోటల్గా మనం చూసుకున్నట్లయితే ఇవి 8 G8లో ఉన్నటువంటి 8 కంట్రీస్ అండ్ G5లో ఉన్నటువంటి 5 కంట్రీస్ మొత్తం 8 + 5 వచ్చేసేసి 13, 14, 15, 16, 17, 18, 19, 20 ఇవి టోటల్గా మనకి G8లో ఉన్నటువంటి దేశాలు అనమాట. ఫస్ట్ మనకి G4 అంటేనేమో బాజా గుర్తుంచుకోవాలి అండ్ G5 అంటేనేమో బ్రిక్స్లో నుంచి ఆర్ని రిమూవ్ చేసి మెక్సికోను పెట్టుకోవాలి. అంటే రష్యా ప్లేస్లో మెక్సికోను పెడితే వచ్చేది మనకి G5 అనమాట. అండ్ అగైన్ మనకి G7 ఆర్ G8 తీసుకున్నట్లయితే G8 అంటేనేమో బిఎఫ్ కార్ ఆర్ FB ప్లస్ కార్ అనుకున్నాం. అది భద్రతా మండలిలో ఉన్నటువంటి సభ్య దేశాలని ఇక్కడ ఇంక్లూడ్ చేసినట్లయితే మనకి ప్లస్ ఈ జాజా ఇటలీ, జర్మనీ అండ్ జపాన్. నెక్స్ట్ దాంట్లో నుంచి రష్యాని రిమూవ్ చేస్తే వచ్చేది ఏంటంటే మనకి వచ్చేసేసి ఈ G7 అనమాట. అండ్ G20కి తీసుకున్నట్లయితే G20లో G8, G5 అండ్ ఈ సోదట ఆ మీన్స్ అర్జెంటైనా, ఆ మీన్స్ ఆస్ట్రేలియా, ఈ మీన్స్ ఇటలీ, ఈ మీన్స్ EU అండ్ సోదటలో సో మీన్స్ సౌదీ అరేబియా అండ్ దక్షిణ కొరియా, టర్కీ. ఇవి మనకి టోటల్గా వచ్చేసేసి ఈ కంట్రీస్కి సంబంధించి ఏ దేశం దేనిలో ఉంది అనేది ఈజీగా ఐడెంటిఫై చేయడానికి మనం యూజ్ చేసేటువంటి కోడ్స్ అనమాట.
ఒకటికి 2 సార్లు వీటిని ప్రిపేర్ అయితే చాలా ఈజీ ప్రొసీజర్లో మీకు ఈజీగా గుర్తుండిపోతుంది. లైఫ్ లాంగ్ గుర్తుండడానికి ఈజీగా ఛాన్స్ ఉన్నటువంటి కోడింగ్ పద్ధతి అనమాట. నెక్స్ట్ మన విషయానికి వస్తే మనకి ఇక్కడ యుఎన్ఓకి సంబంధించి అనుబంధ సంస్థలు ఎక్కడెక్కడ వాటి ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ దీంట్లో. దాన్ని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అనుబంధ సంస్థల విషయానికి వస్తే అనుబంధ సంస్థలు తీసుకున్నట్లయితే ఫస్ట్ WHO, WTO, లేబర్ విషయానికి వస్తే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ILO అండ్ ITU, అండ్ నెక్స్ట్ మన విషయానికి వస్తే ISU అండ్ ISU. ఇవన్నీ ఎక్కడున్నాయంటే ఇది WHO కానీ, WTO కానీ, ILO కానీ, ITU, ISU ఇవన్నీ కూడా మనకి జర్మనీలో ఉన్నటువంటి కంట్రీస్ అన్నమాట. జర్మనీలో ఉన్నటువంటి సంస్థలు. సారీ, జర్మనీ కాదు, జెనీవాలో ఉన్నటువంటి ఇది అనుబంధ సంస్థల విషయానికి వస్తే WHO, WTO, ILO, ITU, ISU. నెక్స్ట్ వన్ విషయానికి వస్తే వీటితో పాటు యు మీద వచ్చేయన్నీ ఒక చోట ఉంటాయి. యు మీద అంటే UNO, UNDP అండ్ మనకి వచ్చేసేసి యూనిసెఫ్. ఇవన్నీ న్యూయార్క్ నగరంలో ఉన్నటువంటి ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో ఉందన్నమాట వీటికి సంబంధించి. నెక్స్ట్ వన్ యునెస్కో విషయానికి వస్తే యునెస్కో విషయానికి వస్తే ప్యారిస్లో ఉంది. ఇవి మనకి WHO, WTO, ILO, ITU అండ్ ISU ఇవన్నీ కూడా జెనీవాలో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వన్ UNO, UNDP, యూనిసెఫ్ ఇవి మూడు మనకి న్యూయార్క్లో ఉన్నాయి. యునెస్కో విషయానికి వస్తే ప్యారిస్లో ఉందన్నమాట ఈ యునెస్కో, ప్యారిస్. నెక్స్ట్ ఇంకా అనుబంధ సంస్థలు కానీ తీసుకున్నట్లయితే ఇండివిజువల్గా ఒక్కొక్క ప్రధాన కార్యాలయం ఒక్కొక్క చోట ఉన్నటువంటి కొన్ని సంస్థలు ఉన్నాయి. వాటిని తీసుకున్నట్లయితే IMF, IBRD, ఇవి రెండు కూడా వాషింగ్టన్ DC. ఇవన్నీ కూడా మనకి ఎక్కడ ఉన్నాయంటే వాషింగ్టన్ DCలో ఉన్నాయి. నెక్స్ట్ వన్ విషయానికి వస్తే యూరోపియన్ యూనియన్ అండ్ NATO బ్రస్సెల్స్లో ఉన్నాయి. యూరోపియన్ యూనియన్ అండ్ NATO ఇవి రెండు కూడా మనకి బ్రస్సెల్స్లో ఉన్నటువంటి ప్రధాన కార్యాలయం వీటి ఎక్కడ ఉన్నాయంటే బ్రస్సెల్స్లో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వన్ విషయానికి వస్తే వీటితో పాటు మనకి ఏషియన్ ఎక్కడంటే జకర్తా. ఏషియన్ ఎక్కడుందంటే జకర్తాలో ఉందన్నమాట. ఏషియన్ యొక్క ప్రధాన కార్యాలయం విషయానికి వస్తే నెక్స్ట్ FAO రోమ్. FAO విషయానికి వస్తే మనకి రోమ్లో ఉంది. ఈ FAOకు సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయం ఇంటర్పోల్ విషయానికి వస్తే మనకి ఈ లయన్స్లో ఉంది. ఇంటర్పోల్ అనమాట, ఇంటర్పోల్ లయన్స్. నెక్స్ట్ OPEC విషయానికి వస్తే వియన్నా. ఇవి టోటల్గా మనకు వచ్చేసేసి అనుబంధ సంస్థలు ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే మనకి
ఏషియన్ ఏమో జకర్తా, FAO రోమ్, ఇంటర్పోల్ లయన్స్, ఓపెక్ విషయానికి వస్తే వియన్నా అనమాట. వీటితో పాటు సార్క్ ఎక్కడ ఉందంటే కాట్మాండ్లో ఉంది. సార్క్ సార్క్ విషయానికి వస్తే కాట్మాండ్ అనమాట. అండ్ ఫీఫా యొక్క ప్రధాన కార్యాలయం, ఫీఫా యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందని అడిగితే మనకి జూరిచ్, ఇది స్విట్జర్లాండ్ అనమాట. జూరిచ్ ఎక్కడ ఉందంటే స్విట్జర్లాండ్లో ఉంది. ఇవి టోటల్గా మనకి యుఎన్ఓకి సంబంధించినటువంటి అనుబంధ సంస్థల విషయానికి వస్తే IMF, IBRD విషయానికి వస్తే వాషింగ్టన్ DC అనమాట. నెక్స్ట్ వన్ యునెస్కో విషయానికి వస్తేనేమో యునిసెఫ్కి యునెస్కోకి మధ్య డిఫరెన్స్ బాగా ఇంపార్టెంట్. యునెస్కో విషయానికి వస్తే ప్యారిస్, యునిసెఫ్ విషయానికి వస్తే న్యూయార్క్ అనమాట. UNDP అండ్ UNO విషయానికి వస్తే న్యూయార్క్లో ఉంది. నెక్స్ట్ వన్ యూరోపియన్ యూనియన్ అండ్ నాటో విషయానికి వస్తే బ్రసెల్స్, అండ్ సార్క్ విషయానికి వస్తే కాట్మాండ్. ఫీఫా యొక్క ప్రధాన కార్యాలయం జూరిచ్, స్విట్జర్లాండ్లో జూరిచ్లో ఉంది. అండ్ మనకి ఏషియన్ జకర్తా, FAO రోమ్, ఇంటర్పోల్ లయన్స్, ఓపెక్ విషయానికి వస్తే వియన్నా. ఇది మనకి టోటల్గా యుఎన్ఓకి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఈ 1 and 2 వీడియోస్ని బేస్ చేసుకొని మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్లో క్వశ్చన్ రావడం జరిగింది. కాబట్టి వీటిని మనం తరువుగా ప్రిపేర్ అయినట్లయితే ఈజీగా మనం 1 to 2 మార్క్స్ని మనం గెయిన్ చేయొచ్చు. ఈ RRB NTPC ప్రజెంట్గా ఉన్నటువంటి సిచ్యువేషన్లో మనం బేసిక్గా ఏ టాపిక్ నుంచి ఎగ్జామ్లో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ టాపిక్ నుంచి ఎక్కువగా స్కోర్ అవడానికి స్కోప్ ఉందో చూసుకొని ఆ సబ్జెక్ట్ని లేదా ఆ టాపిక్ని ఎక్కువగా మనం ప్రిపేర్ అయితే మనం ఎక్కువ మార్క్స్ తక్కువ టైంలో గెయిన్ చేయొచ్చు అనమాట. ఇలా కోడింగ్ పద్ధతిలో మనం 2 to 3 టైమ్స్ ప్రిపేర్ అయినట్లయితే ఈజీగా మనకి అర్థం కావడానికి మరియు గుర్తుండిపోవడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.